నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మా చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. సేలా టన్నెల్ షాల్ చేసిండు ప్రధాని మోడీ, చెప్పిన పనులన్నీ తప్పకుండా చేస్తారట గ్యారంటీ. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిండు మంత్రి పొన్నం సారు. టీఆర్సీ వారు తిన్నాక కార్మికుల లోపల పెరుగుతుందో మరి హుషారు. కజిరంగా నేషనల్ పార్క్ లో ఫోటోగ్రాఫర్ గా మారిండు ప్రధాని. అడవి జంతువులు కళ్ళబడే వరకు తీసుకున్నాడు ఫోటోలని. ఊరెల్లి మల్లన్నకేసిర్రు పెద్దపట్నం. దర్శనానికి వచ్చిన భక్తులు అంటారు మస్తు కష్టం. సినిమా నడుస్తుండగానే కరెంటు పోయింది టాకీసులా. బయటికి వచ్చి అభిమానులు చేసిర్రు గోల గోల. ప్రధాని నరేంద్ర మోదీ సారు ఈ మధ్య వరుసపెట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నాడులా. రోజుకో రాష్ట్రం తిరుగుతూనే ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు షాల్ చేస్తూనే ఉన్నాడు. అట్లా ఇయ్యాల కూడా మళ్ళీ గొప్ప పనిని షాల్ చేసిండు. మరి దాని గురించి పురాగా అరుచుకోవాలి కదా. చలో పాండ్రి, మరి ఆలస్యం ఎందుకు? सेला सुरंग से पहले काफिले को हरी झंडी दिखाकर रवाना करते हुए आदरणीय प्रधानमंत्री महोदय, ఇండియా చైనా సరిహద్దులున్న తూర్పు సెక్టార్ల కట్టిన సేలా టన్నెల్ను రిమోట్ కంట్రోల్ తోని కట్టుకొత్తి షాల్ చేసిన ప్రధాని మోదీ సారు పచ్చ జెండా ఊపి ఆ టన్నెల్ కించి ప్రయాణాలు షాల్ చేసిండు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిండు. 2019లా ఈ ప్రాజెక్టుకు శంకుబండేసిన మోదీ సారు దాని ఓపెనింగ్ కూడా చేసిండు. ఈ టన్నెల్ కోసానికి సర్కారు 825 కోట్లు ఖర్చు పెట్టింది. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తుల పర్వతాల మధ్య సరిహద్దు రహదారుల సంస్థ కట్టిన సేలా టన్నెల్ దునియాల పొడుగైన 2 వరుసల టన్నెల్ గా గుర్తింపు పొందింది. ఈ 2 టన్నెళ్లల్లా ఒకటి మామూలు జనాలు ఓనికి ఉపయోగిస్తే ఇంకో దాన్ని ఎమర్జెన్సీ సర్వీసుల కోసానికి వాడతారట. ఈ టన్నెల్ వల్ల భారత్ చైనా సరిహద్దుల ఎసొంటి అత్యవసర పరిస్థితి ఏర్పడ్డా ఆయుధాలు బలగాలను వేగంగా తీసుకుపోనికి అల్కగుంటదట. लेकिन मोदी की गारंटी का मतलब क्या होता है, ये जरा अरुणाचल में आएंगे ना, इतने दूर सुदूर आपको साक्षात नजर आएगा. पूरा नॉर्थ ईस्ट देख रहा है कि मोदी की गारंटी कैसे काम कर रही है. अब देखिए 2019 में यहीं से मैंने सेला टनल का शिलान्यास करने का काम किया था, याद है ना, 2019 में. और आज क्या हुआ? बन गया कि नहीं बन गया? बन गया कि नहीं बन गया? क्या इसको गारंटी कहते हैं कि नहीं कहते हैं? ये गारंटी पक्की गारंटी है कि नहीं है? మోదీ గ్యారంటీ ఇస్తే అది పక్కా గ్యారంటీ. 70 ఏళ్ల యూపీఏ పాలన చేయని పనులను నేను 10 ఏళ్లనే చేసి చూపెట్టినా అని అన్నాడు. ఇక అట్లనే ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటా नॉर्थ ईस्ट के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है. साउथ एशिया और ईस्ट एशिया के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी, ये हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है. అష్టలక్ష్మి పథకంతోని ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేసుడే నా లక్ష్యమని చెప్పుకొచ్చిండు. ఇక పర్యాటక రంగం ముచ్చట్ల దక్షిణాసియా దేశాలకు ఈశాన్య రాష్ట్రాలకు దృఢమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి పర్యాటక రంగాన్ని ఇంకింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చిండు.
మొత్తానికైతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో సెంటర్ సర్కార్ సురువు చేసిన అభివృద్ధి పనులను షాల్ చేసుకుంటా ఇంకొన్ని కొత్త హామీలు ఇచ్చుకుంటా పోతున్నాడు మోదీ సారు. చూడాలే మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లో మళ్ళా మోదీ మ్యాజిక్ ఎంతవరకు పనిచేస్తుందో. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌలతి చేసి మహిళలను సంతోషపెట్టిన సర్కార్ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఖుషి అయ్యే వార్త చెప్పింది. మరిగా ఆర్టీసీ ఉద్యోగుల కోసానికి సర్కార్ ఏం చేసింది, వాళ్ళకి చెప్పిన తీపి వార్త ఏందో తెలియాలంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాటలు వినాల్సిందే. చలో ఇనుండ్రి మరి ఆలస్యం ఎందుకు. ఆపరేషన్ లాస్ నుంచి ప్రాఫిట్ ఓరియంటేషన్ పోతున్న ఆర్టీసీ వల్ల మన సంస్థను మనం కాపాడుతున్నట్టయితే భవిష్యత్తులో ఇంకా అనేక రకాలుగా ఇది మళ్ళీ సంపాదించి గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి కార్మికులకు సంబంధించినటువంటి బోనసులు ఇచ్చేదాకా లేదా ఇంకా ఇతరత్ర బెనిఫిట్లు ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనం చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్ గా ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మొత్తానికైతే ఆర్టీసీ ఉద్యోగులకు 21% పిఆర్సీ ఖరారైంది. పోండ్రి పోయిన సర్కారు 2017 సంవత్సరంలో 17% పిఆర్సీ ఇచ్చింది. మళ్ళా అప్పటి సంది ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. కాబట్టి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్టీసీ ఉద్యోగులకు 21% పిఆర్సీ ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు. మొత్తం 53,071 మంది ఉద్యోగులకు దీంతో ఫాయిదా అవుతుందట. ఇట్లా జీతాలు పెంచుట్లా సర్కారు మీద ఏడాదికి 418 కోట్ల రూపాయల భారం పడుతుందట. అయినా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఇక ఈ పెరిగిన కొత్త జీతాలు జూన్ 1వ తారీఖు నుంచి అమలు చేయనున్నట్టు చెప్పిండు. ఎన్నికల హామీ ఇచ్చినట్టే అధికారంలోకి వచ్చిన 48 గంటలనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినాం. పథకం అమలులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విజయవంతంగా నడిపిస్తున్నామని అన్నాడు. రాబోయే రోజుల్లో ఇంకిన్ని కొత్త బస్సులు కొంటాం, అట్లనే ఉద్యోగులకు పని భారం తగ్గేటట్టు కొత్త ఉద్యోగులను కూడా నియమిస్తామని చెప్పిండు. ఇక దీని మీద ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ మాట్లాడుకుంటా పిఆర్సీ పెంచినందుకు ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిండు. మా పైన చాలా ఒక ఆశ పెట్టుకొని మనకు మహాలక్ష్మి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక స్కీము, మహాలక్ష్మి స్కీము. మనము 48 గంటలనే మనము ఇంప్లిమెంట్ చేయగలిగాము. మా సిబ్బంది యొక్క కమిట్మెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ నే అయిందని చెప్పడానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. దాన్ని గుర్తించి మొన్నే ఫిబ్రవరి 10th గవర్నర్ ముఖ్యమంత్రి గారు మన ఉన్న ఆర్పిఎస్ బాండ్స్ కూడా 280 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడము, అది త్వరలోనే ఒక 2-3 days లో కూడా అది డిస్బర్స్మెంట్ కూడా కావడం జరుగుతుంది. సో ఇట్లా మనము ప్రభుత్వం మనకు చాలా ఆదుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ సార్ మనము నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, సిబ్బంది తరఫు నుంచి మీకు డెఫినెట్లీ ఐ గివ్ అష్యూరెన్స్ దట్ మీరు అనుకున్నట్లు ఈ మహాలక్ష్మి స్కీమ్ ను ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. వచ్చే రోజు కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. అదేవిధంగా బస్సెస్ కూడా మనము ఆల్రెడీ పంపడం స్టార్ట్ అయింది సార్, మీకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త బస్సులు కూడా వస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి పథకాన్ని ఇంకింత బ్రహ్మాండంగా అమలు చేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ కూడా చెప్పిండు. మరిగా బస్సులు పెంచడే కాదు, దానికోసానికి పనిచేసే ఉద్యోగులను కూడా తీసుకునే కార్యాన్ని ఇప్పటి సందే సురువు చేస్తే అప్పటి వరకు ఏం తక్లీఫ్ లేకుండా ఉంటది. ఏమంటారు? అంతే కదా. మోదీ సారు ఫోటోగ్రాఫర్గా మారిండు, అది కూడా వైల్డ్ ఫోటోగ్రాఫర్గా. కెమెరా చేతుల బట్టి కనబడ్డ జంతువునల్లా క్యాప్చర్ చేస్తుండు. అగో నిజమేనా? సారుకు ఫోటోలు దిగుడు అంటే ఇష్టమని విన్నా కానీ దించుడు కూడా ఇష్టమేనా అంటే చూడుండ్రి, కావాలంటే మీకే తెలుస్తుంది. వరే వా, మోడీ సారు రూటే సపరేటు. ఏ మాట కామాటనే గాని మోడీ సారు స్టైలే రబ్బా. ఆ ఏనుగు మీద కూసుండేట్లా పోతుంటే బాహుబలి సినిమాల కదా ప్రభాసే అదికొస్తున్నాడులే, అట్లుంటది. మరి మోడీ సారు ఏదైనా చేస్తే మరి ఇంతకు ఫోటోలు అన్నారు, ఏనుగు మీద ఎక్కించి చూపిస్తున్నారనేనా మీ డౌట్ అనుమానం? ఇట్లా ఏనుగు మీద పోకుంటేనే కెమెరా బట్టి క్లిక్కు క్లిక్కుమని ఫోటోలు కొట్టిండు.
మోడీ సారు ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సోంటూరులో ఉన్నాడు. అయితే సారుకు జంతువులన్నా పార్కుల్లో తిరుగుడన్నా మస్తు ఇష్టం కదా. అందుకే కజిరంగా నేషనల్ పార్కు టైగర్ రిజర్వులను సందర్శించిండు. ఇక ఆడికి పోయినాక ఇట్లా ఏనుగు మీద ఎక్కి సఫారీ చేసిండు. ఆ తర్వాత జీప్ లో పోయిండు. మరి సార్కు జంతువులను దగ్గర నుంచి చూస్తే భయం కాలేదని అంటే అందరితోని ఫ్రెండ్లీగా ఉన్నట్టే వాటితోని కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఏనుగులకు చెరుకు గడలు కూడా తినిపించిండు. అన్నట్టు సార్ తోటి ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ ఏ మాట కామాట చెప్పాలంటే సారు ఎక్కడికి పోయినా ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఖచ్చితంగా ఉంటది. అందుకే సారుకు అందరూ ఫ్యాన్స్ అయ్యేది. అన్నట్టు ఇలా మోడీ సార్ గెటప్ మస్తున్నదిలే. అవు మరి ఏ ఏరియాలకు పోతే అక్కడి సాంప్రదాయాలకు తగ్గట్టు గెటప్ వేసుట్లా మోడీ సార్ను మించిన లీడర్లే లేరని ఇప్పటికే మస్తు పేరు పోయిండు. అయినా కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టే వేస్తుంటాడు డ్రెస్సులు. ఎప్పటి లెక్కనే శివరాత్రి సందర్భంగా కొమురవెల్లి మల్లన్న గుళ్ళే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయిలా. మల్లన్నను దర్శించుకునేందుకు మస్తు మంది భక్తులు వచ్చిర్రు. ఇక రాత్రి పెద్దపట్నం కార్యక్రమాన్ని కూడా అక్కడి ఒగ్గు పూజారులు బ్రహ్మాండంగా చేసిర్రు. మరి ఆ ముచ్చట్లన్నింటి మీద ఓ నజరేద్దాం పాండ్రుల్లా. శివరాత్రి అలా ఎప్పటి లెక్కనే కొమరెల్లి మల్లన్నకు అక్కడి ఒగ్గు పూజారులు పెద్ద పట్నం వేసిండ్రు. 3 గంటల దాకా తిప్పలు పడ్డ ఒగ్గు కళాకారులు పంచవర్ణాలతో పెద్ద పట్నాన్ని వేసి ప్రత్యేక పూజలు చేసిర్రు. అటెంకా ముందుగాల ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం దాటంగానే భక్తులు సుతం పెద్ద ఎత్తున ఉరికొచ్చిండ్రు. పట్నం తొక్కి బండారు మీద సల్లుకుంటా మస్తు సంబరపడ్డారు. ఇక రాత్రంతా జాగారం చేసిన భక్తులు పట్నం తొక్కేతందుకు ఒక్కటే పరి ఊరికొచ్చే వరకు తోపులాట జరిగింది. ఎంబట్నే రంగంలోకి దిగిన పోలీసులు భక్తులను పట్నం మీదకెంచి గుంజి పారేసిండ్రు. పాపం ఈ పోలీసులైతే లాఠీలతోని వాళ్ళ ప్రతాపం ఎట్లా చూస్తున్నారో చూడండి. పాపం గీ అవ్వైతే ఎట్లన్నా చేసి పట్నం దొక్కాలే మల్లన్న అనుగ్రహం పొందాలని అక్కడున్న బార్కెట్ దాటుతుంటే లాఠీలతోని ఎట్లా కొడుతున్నారో చూడుండ్రి. అట్లిట్లా చేసి మొత్తానికైతే అనుకున్నది సాధించింది. అయినా పోలీసులది కూడా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. భక్తులు ఏమైనా దోపిడి కత్తున్నారా, దొంగతనానికి కత్తున్నారా? పట్నం తొక్కి ఇంత బండారు తీసుకుపోదామని ప్రయత్నం చేస్తున్నారు. మల్లన్నను దర్శనం చేసుకునుడే కాదు, పట్నం తొక్కి బండారు తీసుకుపోవడు కూడా వాళ్ళ హక్కు. ఇంతకైతే భక్తులు ఒక్క వరసెంబడి పట్నం తొక్కుకుంటా పోయేటట్టు లైన్లు ఏర్పాటు చేయాలే గాని దేవుని దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతోని కొట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని గరాని కత్తున్నారు అక్కడి భక్తులు. మరి ముచ్చట్లా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ఇప్పటికైనా అన్ని తీర్ల సౌలతులు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు రేపో మాపో అచ్చేటట్టు ఉన్నది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు పొత్తులు ఎత్తులతోని మస్తు బిజీ అయిపోయినాయి. ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల పొత్తులు దాదాపు ఖరారు అయినాయి కదా. ఇప్పుడు తమిళనాడులో కూడా పార్టీల నడుమ పొత్తు నడుస్తున్నది. మరి ఆ ముచ్చట్లేందో ఆడుచుకుందాం పాండ్రుల్లా. తమిళనాడులో అధికారంలో డిఎంకే పార్టీకి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయ్యం మధ్యలో పొత్తు కుదిరింది. కాకుంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయట్లేదని కమల్ హాసన్ ప్రకటించిండు. ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి మద్దతుగా నిలిచి దానికి బదులు వచ్చే ఏడాది ఒక రాజ్యసభ సీటు తీసుకుంటామని చెప్పిండు. మరిగా 2018లో పార్టీ పెట్టిన కమల్ హాసన్ ఇప్పటికైతే రాజకీయంగా పెద్ద విజయాలేం దక్కించుకోలే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా పార్టీ బలంగా మారుతుందో లేకుంటే మళ్ళా గదే డిఎంకే పార్టీతోని పొత్తు పెట్టుకొని 4-5 సీట్ల పోటీ చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన మాటలు రచ్చైనప్పుడు అండగా నిలిచినట్టే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అండగా నిలుస్తున్నాడు అన్నట్టు. ఇగటు దళపతి విజయ్ తమిళగ వెట్రి కలగం పేరుతో ఇప్పటికే కొత్త పార్టీ కూడా పెట్టిండు. కాకుంటే ఈ లోక్సభ ఎన్నికల్లో కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిండు. అంటే ఈ లెక్క లోక్సభ ఎన్నికల్లో మాత్రం డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్, బీజేపీల నడుమనే పోటీ ఉంటది కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం వారు గట్టిగానే నడిచేటట్టు ఉన్నది పోన్రి అని అంటున్నారు తమిళ రాజకీయాలను దగ్గరకెంచి చూస్తున్నోళ్ళు. ఈ మధ్య కరెంటు కొరత వార్తలు బగ్గనే వినొస్తున్నాయి. చచ్చిపోయిన కాడ స్నానం చేద్దామంటే బోరెషితందుకు కరెంటు లేదని కొందరు, పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు లేక అని ఇంకొందరు, ఇండ్లల్లా మునుపటోలే కరెంటు ఉంటలేదని మరికొందరు. ఇట్లా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలా ఎంతవరకు నిజమో ప్రాబ్లం ఎక్కడున్నదో తెలియదు కానీ ఇప్పుడు ఓ థియేటర్లో కూడా కరెంటు కష్టం మొదలైతే ఎంత కథ అయిందో చూడుండ్రి. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆనందంతోని సినిమా చూసిన వాళ్ళు నిరాశతోని నిప్పులు జరిగిండ్రు. ఇట్లా ఇంతకు మ్యాటర్ ఏందని అంటే మేము చెప్పుడు కాదు, వీళ్ళు చెప్తున్నారు, మీరే ఇన్నుండ్రి మంచిగా. 10:40కి షో. మేము ఒక 15 నిమిషాల ముందు వచ్చినాం. ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేసినాం. అసలు కరెంటే లేదు. నేను ఫస్ట్ డే అనుకున్నా 12 గంటలకు దావాలు బంద్ చేస్తారా, పోలీసులు రాగానే అట్లనే బంద్ చేసారు. లోపలికి వచ్చినాం, మొత్తం బందే ఉన్నాయి. కొంతసేపు వెయిట్ చేయగానే స్విచ్ చేసారు, అలా మొత్తం వేలిపోయింది. దాని తర్వాత బయటకు పంపించారు, పైసలు రీఫండ్ అయితే షో నడవదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే కొంచెం ఏమైందో మనకు చెప్పమంటే చెప్తలేరు. ఈ పోలీసు వాళ్ళు ఏమో మమ్మల్ని బయటకు పంపిస్తారు. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళేమో షో చేస్తాను లోపల మేనేజర్ వాళ్ళు అంటారు, వీళ్ళేమో షో అయ్యారు లొల్లిలు అయితే వద్దని వాళ్ళు పంపిస్తారు. పైసలు ఇడిస్తాను ఇడికి పంపిస్తారు, చిల్లర్లు ఇవ్వని వాళ్ళు అంటారు. పైసలు నాకు ఏమన్నా చిల్లర నాయన దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళు అర్థమైందా? ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఇది. వీళ్ళంతా సినిమాకు వచ్చిన ప్రేక్షకులు. రాత్రి 7:30కు షో అయితే చాలా లేట్ గా వేసిండ్రట. పోనీలే చూద్దాంలే అనుకుంటే సినిమా ప్లే అయిన కొద్దిసేపటికే కరెంట్ పోయిందట. మరి మధ్యలో కరెంట్ పోతే జనరేటర్ వేసి నడిపించేటోళ్ళు గాని మరి ఇక్కడ జనరేటర్ లేదో లేకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎక్కువ పాడబడ్డాయి రేట్లు అనుకున్నారో తెలియదు గాని ప్రేక్షకుల్ని నడిమిట్ల నుంచే పంపిండ్రట. దీంతో మస్తు కోపం చేయబట్టిండ్రు. కరెంటు ప్రాబ్లం ఉన్నప్పుడు టికెట్లు ఎందుకు అమ్మిండ్రు, జిఎస్టీ చెల్లించి మరీ ఆన్లైన్ లో టికెట్ కొన్నాం, ఇప్పుడు సినిమా చూడకుండా ఎందుకు ఉండాలి అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ప్రశ్నించిండ్రు. క్యూలో నిలబడుకుంటుంటే కోసం ఆన్లైన్ లో 30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మేము నిల్చున్నాం దేనికి, గేట్ బయట నుంచున్నాం దేనికి, ఇలా డబ్బులు మేమే కట్టి మేమే బయట నుంచోవాలా? ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటే మాకు జిఎస్టీ పడితే అవి రిటర్న్ కట్టిస్తారా? ఇప్పుడు నాకు 229 పైసా పడింది అన్న, ఆ 5 పైసా ఇస్తారు. ఇప్పుడు గ్యారంటీ తెచ్చిస్తారు, ఎలా ఇస్తారు? ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రధాన డబ్బులు అనేవాళ్ళు షో చేయమంటే షో చేయడం వల్ల ఇప్పుడు 3 hours వెయిట్ చేయించారు అన్న, 3 hours వెయిట్ చేయించారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మధ్యలో అయిపోయింది అనుకో మాకు సంబంధం లేదు, కాముష్గా బయటకు వెళ్ళిపోవాలని చెప్తారు.
ఇప్పుడు 3 hours వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు రెస్పాన్సిబిలిటీ? టైం అంటే ఏమైనా ఫ్రీగా వస్తుందా? యాజమాన్యం దగ్గర పోలీసులు కదా, పోలీసులు వాళ్ళే చుట్టుముట్టు మమ్మల్ని గెట్టు చూసావు కన్నా. ఇదిగో ఇది ఇంకేం అడుగుతామన్నా? గేట్ అటుపక్క వేరున్నారు, ఇటుపక్క మేమున్నాం. ఏమన్నా పనికొచ్చా? మా దగ్గర ఏం లేవు అంటే బయట నొక్కారు. ఇక లొల్లి పెద్దగానే అయ్యేటట్టు ఉండేసరికి పోలీసు వాళ్ళు వచ్చి ఎటోళ్ళనట్టు పంపిండ్రు. అయినా కూడా వాళ్ళు వినకపోయేసరికి అందరికి రీఫండ్ చేపిస్తామని చెప్పిండ్రట. ఏందో ఏమో పో, నిజంగానే థియేటర్లో కరెంటు ప్రాబ్లం ఉన్నప్పుడు షో ఇయ్యకపోతే ఈ లొల్లే ఉండకపోను కదా. మరి పైనుంచే కరెంట్ లేక ఇట్లేందో లేదంటే థియేటర్లోనే ఏదైనా లోపమో తెలియదు కానీ మొత్తానికైతే సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళకు బయటనే ఇట్లా సినిమా కనబడ్డది. ఇజ్రాయెల్తో యుద్ధం చేయంగా పాలస్తీనాలున్న గాజాల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతున్నదుల్లా. యుద్ధం చేయంగా నిత్యావసర సరుకులు అందక అక్కడి ప్రజలు ఆకలి కేకలతోని అల్లాడుతున్నారు. ఎప్పుడు ఎవ్వరు సాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అట్లా కొంతమంది సాయం చేయనీకి ముంగట్కి పోతే ఏం జరిగిందో చూడుండ్రి. తిననీకే తిండి లేక ఆకలికి అల్లాడుతున్న గాజా జనాలకు సాయం చేయనీకే కొన్ని దేశాలు ముంగడికి వస్తున్నాయి. మనుషులలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదని నిరూపిస్తున్నారు. అట్లా విమానాలతోని ఆహారాన్ని గాజాలో ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు. ఇట్లా సాయం అందిస్తుంటే అసలుకే మోసానికి వచ్చింది. ఉత్తర గాజాలున్న శరణార్థుల శిబిరం దగ్గరికి పారాషూట్ తోని ఫుడ్ ప్యాకేజీని పంపించనీకే ప్రయత్నం చేస్తే పారాషూట్ తెరుచుకోకపోవట్లా ఆహారం కోసానికని అక్కడ ఎదురు చూస్తున్న జనాల మీద పడ్డది. దీంతో 5 అక్కడికక్కడనే జీవిడితే ఇంకో 10 మంది గాయాల పాలయ్యిండ్రట. క్షతగాత్రులందరినీ ఎమ్మటనే ఆల్ఫిషా ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేస్తున్నారట. పాపం సాయం చేద్దామనొస్తే వాళ్ళ జీవి పోయే పరిస్థితి వచ్చింది. పాపం గాజా మళ్ళా మునుపటి స్థితికి ఎప్పుడు వస్తుందో, అక్కడి జనాలు ఎన్నడూ ప్రశాంతంగా బతుకుతారో తెలియదు కానీ ఇప్పటికైతే అక్కడి పరిస్థితులు మాత్రం ఇంకా అధ్వానంగానే ఉన్నాయి. మరిగా తొందరలోనే అక్కడ శాంతి నెలకొనాలని చెప్పి మన సిటీమార్ తరపున కూడా కోరుకుంటున్నాం. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. సేలా టన్నెల్ షాల్ చేసిండు ప్రధాని మోడీ. చెప్పిన పనులన్నీ తప్పకుండా చేస్తారట గ్యారంటీ. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిండు మంత్రి పొన్నం సారు. టీఆర్సీ వార్త తిన్నాక కార్మికుల లోపల పెరుగుతుందో మరి హుషారు. కజిరంగా నేషనల్ పార్క్ లో ఫోటోగ్రాఫర్ గా మారిండు ప్రధాని. అడవి జంతువులు అల్లబడే వరకు తీసుకున్నాడు ఫోటోలని. ఊరెల్లి మల్లన్న కేసిర్రు పెద్దపట్నం. దర్శనానికి వచ్చిన భక్తులు పడ్డారు మస్తు కష్టం. సినిమా నడుస్తుండగానే కరెంటు పోయింది టాకీసులా. బయటికి వచ్చి అభిమానులు చేసిర్రు గోల గోల. ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీమార్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.